'రాజుగారి దొంగలు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో పాయింటే సరిగ్గా ఉన్నట్లేదు. అది సినిమా తీయడానికి సరిపోయే పాయింట్‌లా కూడా అస్సలు అనిపించదు. ఇంకా అలాంటి పాయింట్‌ని కూడా సిన్సియర్‌గా చూపించకుండా చాలా వరకు సిల్లీగా చూపించినట్టు అనిపించింది. ఇంక ఈ సినిమాలో ఉన్న పాయింట్ ఏంటంటే, నలుగురు హీరోల్లాంటోళ్ళు ఒక సేటు దగ్గర బస్తాలు మోస్తా ఉంటారు. ఇంకా సేటు ఈ పనితో పాటు డబ్బులు హవాలా కూడా చేస్తా ఉంటాడు. ఇంకా ఆ విషయం నలుగురు తెలిసి ఆ డబ్బు కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు. కొట్టేసారా లేదా తర్వాత ఏమైందనేది సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళ నలుగురు లైఫ్ స్టైల్ చూపించడం సరిపోయింది. ఆ సీన్స్ ఏమి కూడా అస్సలు ఇంట్రెస్టింగ్‌గా లేవు. పని చేసుకోవడం, తాగడం దీన్నే ఎక్కువసేపు చూపించినట్టు అనిపించింది. ఇంక సినిమా ఇంటర్వెల్ దగ్గరకొచ్చినా సినిమా అయితే పాయింట్‌ని టచ్ చేయదు. మనం ఇలా చేద్దాం అనేసరికి ఇంటర్వెల్ వచ్చేద్ది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లోనే సినిమాలో దొంగతనం జరుగుద్ది. ఇంక సినిమాలో ఉన్న హీరోలందరూ హవాలా డబ్బుని దొంగతనం చేద్దాం అనుకోగానే, ఆ సీన్ ఏదో కొంచెం రిచ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటదేమో అనుకున్నా. కానీ అదైతే చూడడానికి నాకు మరీ సిల్లీగా అనిపించింది. హవాలా డబ్బుని మరీ ఇంత సిల్లీగా ట్రాన్స్‌ఫర్ చేస్తారా అని డౌటొచ్చింది. ఆ హవాలా డబ్బుని ఎలా తెస్తారంటే, ఒకతను ఎక్సెల్ ఏసుకొని, ఎక్సెల్ ఎదర గోను సంచిలో కొన్ని డబ్బులు పెట్టుకొని వస్తా ఉంటాడు. అలా వస్తూ ఎక్సెల్ ఆపి ఎవరితోనో సోదేస్తా ఉంటే, ఆ ఎక్సెల్ మీద ఉన్న డబ్బుల మూటని హీరో వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. అదైతే చూడడానికి నాకు చాలా సిల్లీగా అనిపించింది. పోనీ దీని తర్వాత ఏమన్నా సీరియస్ సిట్యుయేషన్స్ ఏమన్నా వస్తాయా అంటే అది లేదు. వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకున్నామని చెప్తారు. అది కూడా చూడడానికి నాకైతే చాలా సిల్లీగా అనిపించింది. ఒకరిని వదిలేసి ముగ్గురు కలిసి మాయమైపోతారు. తర్వాత ఒకడు ఇంకొకడు కనిపిస్తే, మేము ముగ్గురం కలిసి నేను మోసం చేద్దాం అనుకున్నాం. కానీ ఆళ్ళిద్దరు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారని చెప్తారు. ఇదే రిపీట్ అవుద్ది లాస్ట్ వరకు. అసలు ఇదేం మోసమో అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీలన్నీ ఊర్లోనే ఉంటాయి. మోసం చేసి ఆ డబ్బుతో ఎక్కడికెళ్ళిపోదాం అనుకున్నారో తెలీదు. పోనీ ఆ డబ్బేమన్నా మరీ ఎక్కువ అంటే చిన్న మూటలా ఉంటది. ఆ మూటలో మహా అయితే 10,00,000 కూడా ఉండవనిపిస్తది. ఆ 10,00,000 తీసుకొని వీళ్ళు నలుగురు రిచ్ ఎలా అయిపోతారనే డౌటే ఫస్టొచ్చింది. దానికి తోడు ఆ డబ్బు కోసం ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకున్నామని చెప్తారు. అది కూడా చూడడానికి అస్సలు బాగా అనిపించలేదు. ఇంక సినిమా క్లైమాక్స్ కూడా చూడడానికి అస్సలు సాటిస్ఫైయింగ్‌గా లేదు. ఇంక సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్‌లన్నీ కూడా సినిమాలో అవసరం లేకపోయినా ప్రతి సీన్‌లోనూ సిగరెట్లు కాలుస్తూనే ఉన్నారు. అది చూడడానికి నాకైతే చాలా చిరాకుగా అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన నలుగురు కొత్త వాళ్ళే. కానీ పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారనిపించింది. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఇలా ఉండడం వల్ల నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇంక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.